సొంత కష్టాన్ని ప్రతిభను నమ్ముకుని రాత్రింబవడు కష్టపడే కోట్లాది మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబరందించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు, పేపర్ లీకేజీలకు చరమగీతం పాడుతూ రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం పొందింది. కష్టపడి చదివే విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో ఇది ఒక చారిత్రాత్మక విజయమని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన సవరణ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రధాన పోటీ పరీక్షలలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరగనుంది. ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే అక్ర మార్కులు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో పొందుపరిచారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. హైటెక్, మాస్ కాపింగ్, మాల్ ప్రాక్టీస్, క్వశ్చన్ పేపర్ లీకేజీల వంటి నేరాలకు పాల్పడే వారికి నాన్ బెయిలబుల్ కేసులు, భారీ జరిమానాలు మరియు కఠిన జైలు శిక్షలు పడే నిబంధనలను కఠినతరం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల శ్రమకు ఈ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుందని అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విప్లవాత్మక బిల్లుతో దేశంలోని పరీక్షల వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. साथियों, विश्वस्त परीक्षा पद्धति, इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं. टास्क फोर्स की रचना हो, फास्ट ट्रैक की और रचना हो, राज्यों के सुझावों को ध्यान में लेना हो, क्योंकि पिछले कई दशकों से हर राज्य और केंद्र सरकार इस प्रकार की पेपर लीक की परेशानी झेल रहा है. बच्चों के भविष्य को भी इसके कारण संकट पैदा हो रहा है. इन सबको ध्यान में रखते हुए देशव्यापी सभी राज्यों में भी और केंद्र में भी शिक्षा पद्धति में सुधार अनिवार्य हो गया है. टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई है और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. इसलिए कठोर कानूनों की भी जरूरत है. हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है और आज दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिलकर के विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चलें. बहुत बहुत धन्यवाद.